Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో చిన్న తెలుగు సెంటెన్సెస్ తో ఇంగ్లీష్ నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. అన్ని సమస్యలకు నువ్వే మూలం. అన్ని సమస్యలకు నువ్వే మూలం అని చెప్తుంటాం కదా, కారణం నువ్వే అని. దీనిని ఇంగ్లీష్లో యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు. నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు. దీనిని ఇంగ్లీష్లో యు బ్రాట్ డిస్గ్రేస్ టు మీ. యు బ్రాట్ డిస్గ్రేస్ టు మీ. డిస్గ్రేస్ అంటే చెడ్డ పేరు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడు చాలా కాలం తర్వాత వచ్చాడు. అతడు చాలా కాలం తర్వాత వచ్చాడు. దీనిని ఇంగ్లీష్లో హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అర్జెంట్ పని ఉంది, నాకు వివరించేంత సమయం లేదు. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఐ హ్యావ్ అన్ అర్జెంట్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అది వద్దు, నాకు అది ఇష్టం లేదు. నాకు అది వద్దు, నాకు అది ఇష్టం లేదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ దట్, ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ వాంట్ దట్, నాకు అది వద్దు. ఐ డోంట్ లైక్ ఇట్, నాకు అది ఇష్టం లేదు. ఎవరు ఏమీ చూడలేదు. ఎవరు ఏమీ చూడలేదు. దీన్ని ఇంగ్లీష్లో నో బడీ సా ఎనీథింగ్. నో బడీ సా ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకేదైనా చెయ్యి. ఈ పని కాకుండా ఇంకేదైనా చెయ్యి అని చెప్తూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో డూ సంథింగ్ ఎల్స్. డూ సంథింగ్ ఎల్స్. నెక్స్ట్ వన్ ఈస్ చుట్టుప్రక్కల చూస్తూ ఉండు. చుట్టుప్రక్కల చూస్తూ ఉండు. దీనిని ఇంగ్లీష్లో కీప్ లుకింగ్ అరౌండ్. కీప్ లుకింగ్ అరౌండ్. నెక్స్ట్ వన్ ఈస్ అందరూ అలా అనుకున్నారు. అందరూ కూడా అలానే అనుకున్నారు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఎవ్రీబడి థాట్ సో. ఎవ్రీబడి థాట్ సో. నెక్స్ట్ వన్ ఈస్ అందరికీ ఏదో ఒకటి దొరికింది. అందరికీ ఏదో ఒకటి దొరికింది అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఎవ్రీబడి గాట్ సంథింగ్. ఎవ్రీబడి గాట్ సంథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఏదీ మారలేదు. ఏమీ కూడా మారలేదు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో నథింగ్ హ్యాస్ చేంజ్డ్. నథింగ్ హ్యాస్ చేంజ్డ్. నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఓడిపోతున్నాడు. అతను ఓడిపోతున్నాడు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో హీ ఈజ్ లాసింగ్. హీ ఈజ్ లాసింగ్. అతను ఓడిపోతున్నాడు. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను ఎవరూ నమ్మడం లేదు. నన్ను ఎవరూ నమ్మడం లేదు. దీనిని ఇంగ్లీష్లో నో బడీ బిలీవ్స్ మీ. నో బడీ బిలీవ్స్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ డబ్బు జనాలని మారుస్తుంది. డబ్బు జనాలని మారుస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో మనీ చేంజెస్ పీపుల్. మనీ చేంజెస్ పీపుల్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు మళ్ళీ చూపించండి. నాకు ఆ వస్తువుని మళ్ళీ చూపించండి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో షో మీ అగైన్. షో మీ అగైన్. నెక్స్ట్ వన్ ఈస్ 7 గంటల వరకు వేచి ఉండు. 7 గంటల వరకు వెయిట్ చేయండి అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో వెయిట్ స్టిల్ 7 ఆర్ వెయిట్ స్టిల్ 7 o'clock. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళని నిద్రలేపు. వాళ్ళని నిద్రలేపు. దీన్ని ఇంగ్లీష్లో వేక్ దెమ్ అప్. వేక్ దెమ్ అప్. నెక్స్ట్ వన్ ఈస్ వెంటనే అది ఆపండి.
వెంటనే అది ఆపండి, ఆ పనిని ఆపండి అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో స్టాప్ దెమ్ ఇమ్మీడియేట్‌లీ. స్టాప్ దెమ్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ లైన్‌లో నిలబడు. లైన్‌లో నిల్చోండి అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో స్టాండ్ ఇన్ లైన్. స్టాండ్ ఇన్ లైన్. నెక్స్ట్ వన్ ఈస్ ముందు నేను చూడాల్సి ఉంటుంది. ముందు నేను చెక్ చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఐ విల్ హావ్ టు చెక్ ఫస్ట్. ఐ విల్ హావ్ టు చెక్ ఫస్ట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ పైకప్పు కారుతుంది. పైకప్పు కారుతుంది. ఇంటి యొక్క పైకప్పు కారుతుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ద రూఫ్ ఈస్ లీకింగ్. ద రూఫ్ ఈస్ లీకింగ్. నెక్స్ట్ వన్ ఈస్ అది తొందరపాటు నిర్ణయం. అది తొందరపాటు డెసిషన్ అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఇట్ వాస్ ఏ హాస్టీ డెసిషన్. హాస్టీ మీన్స్ తొందరపాటు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను కనీసం దాని గురించి ఆలోచించలేదు. నేను కనీసం ఆ విషయం గురించి ఆలోచించనే లేదు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఐ డిడ్‌ంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. ఐ డిడ్‌ంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నా జీవితం అంతా నాశనం అయ్యింది. నా జీవితం అంతా నాశనం అయిపోయింది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో మై హోల్ లైఫ్ ఈస్ రూయిన్డ్. మై హోల్ లైఫ్ ఈస్ రూయిన్డ్. రూయిన్డ్ అంటే నాశనం అయిపోవడం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఇది తమాషాగా ఉందా? నీకు ఇది తమాషాగా ఉందా? అని అడుగుతూ ఉంటాం కదా! అటువంటి సందర్భంలో డూ యూ ఫైండ్ ఇట్ ఫన్నీ? డూ యూ ఫైండ్ ఇట్ ఫన్నీ? నెక్స్ట్ వన్ ఈస్ తొందరపడకు. తొందరపడకు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో డోంట్ బీ హ్యాస్టీ. డోంట్ బీ హ్యాస్టీ. నెక్స్ట్ వన్ ఈస్ కాలం అన్ని గాయాలను నయం చేస్తుంది. కాలం అన్ని గాయాలని నయం చేస్తుంది. దీన్ని ఇంగ్లీష్‌లో టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఎవరినైనా అడుగు. ఎవరినైనా అడగండి అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఆస్క్ ఎనీవన్. ఆస్క్ ఎనీవన్. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఆకలిగా ఉందా? నీకు ఆకలిగా ఉందా? దీన్ని ఇంగ్లీష్‌లో ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ? నీకు ఆకలిగా ఉందా? నెక్స్ట్ వన్ ఈస్ ఇది చేసేద్దాం. ఈ పనిని మనం చేసేద్దాం అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో లెట్స్ డూ ఇట్. లెట్స్ డూ ఇట్. సింపుల్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ దీన్ని చూడు. దీనిని చూడు. లుక్ ఎట్ థిస్. లుక్ ఎట్ థిస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ కనీసం అలా ఆలోచించకు. కనీసం అలా ఆలోచించడం మానేయండి అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో డోంట్ ఈవెన్ థింక్ సో. డోంట్ ఈవెన్ థింక్ సో. నెక్స్ట్ వన్ ఈస్ నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ట్రై టు అండర్‌స్టాండ్ మై సిట్యుయేషన్. ట్రై టు అండర్‌స్టాండ్ మై సిట్యుయేషన్. నెక్స్ట్ వన్ ఈస్ తరువాత మాట్లాడుదాం. ఆ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుదాం అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో లెట్స్ టాక్ లేటర్. లెట్స్ టాక్ లేటర్. నెక్స్ట్ వన్ ఈస్ నీ చుట్టుప్రక్కల చూడు. నీ చుట్టుప్రక్కల చూడు. దీన్ని ఇంగ్లీష్‌లో లుక్ అరౌండ్ యూ. లుక్ అరౌండ్ యూ. నీ చుట్టుప్రక్కల చూడు. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు తక్కువగా అంచనా వేయకు. నువ్వు తక్కువగా అంచనా వేయవద్దు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఇంగ్లీష్‌లో డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నువ్వు నన్ను తక్కువగా అంచనా వేయకు అని అర్థం. తనని చూడు.
తన వైపు చూడు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో లుక్ ఎట్ హెర్. లుక్ ఎట్ హెర్. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.